కబుర్లు ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు నేను కాంతారా చాప్టర్ 1 సినిమా అయితే చూడడం జరిగింది. కాంతారా ది లెజెండ్ అనే సినిమాకి ఇది ప్రీక్వెల్ అనమాట. మన కాంతారా రిలీజ్ పాత కాంతారా ది లెజెండ్ చూసుకుంటే కనుక అదొక కమర్షియల్ మూవీ. కాంతారా అనే ఒక ఒక గాడ్ రిలవెన్స్ ఉండి క్లైమాక్స్ అమేజింగ్ క్లైమాక్స్ తీశారు. సో ఆ స్టోరీకి అసలు ఈ గాడ్ ఎవరు, దేని గురించి, దీని ప్రీక్వెల్ అసలు స్టోరీ ఏంటి అనేది దాని బ్యాక్ స్టోరీ మొత్తం తీయడం జరిగింది. స్టోరీ వైజ్ చాలా బాగుంటుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి స్లో ఉంటుందన్నమాట. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కావచ్చు, జరిగిన కథ కావచ్చు, జరిగిన స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ ఒక స్లో నరేషన్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ సీన్ వచ్చేసి చాలా బాగుంటుంది కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో స్క్రీన్ ప్లే అలా ఉండడం వల్ల చాలా డార్క్ ఉంటుంది. స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా డార్క్గా ఉంటుంది. ఎవరిని కొడుతున్నాడో, ఎవడు కింద పడుతున్నాడో అర్థం, హీరో గ్యాంగ్ ఏదో విలన్ గ్యాంగ్ ఏదో చాలా కన్ఫ్యూజింగ్గా క్లారిటీ ఉండదు. బట్ కొన్ని విజువల్స్ మాత్రం అదిరిపోతాయి. కొన్ని ఒక పూరి సీక్వెన్స్ కావచ్చు, మన ట్రైలర్లో చూస్తున్నా ఆ షార్ట్స్ అయితే అమేజింగ్ అనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికైతే లిటిల్ డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఒక సీన్ దగ్గరికి వచ్చేసప్పటికి ఏంటంటే ఇదే నా క్లైమాక్స్ అనుకుంటాం, ఆ రేంజ్లో చూస్తారు. బట్ ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఫస్ట్ పార్ట్కి ఎంత క్లైమాక్స్ మనకి ఇదివరకు రిలీజ్ అయిన కాంతారా సినిమాకి ఏ విధంగా అయితే పవర్ఫుల్ క్లైమాక్స్ పెట్టారో దానికి మించి క్లైమాక్స్ ఇందులో పెడతారు. కాకపోతే తొందరగా కట్ చేస్తారు ఆ క్లైమాక్స్. అది కూడా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ సీక్వెన్స్ కావచ్చు, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇమీడియట్గా కట్ అయిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. అసలు ఓవరాల్గా కాంతారా చాప్టర్ 1 అయితే యావరేజ్గా అయితే ఉంది నాకైతే. బట్ అక్కడక్కడ కనుక చూసుకుంటే కనుక కొన్ని సీన్స్ కానీ హై మూమెంట్స్, గూస్ బంప్స్ వస్తాయి. కంప్లీట్గా చూసుకుంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. బట్ కొన్ని పర్టికులర్ షార్ట్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆ సీన్స్కి మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్లైమాక్స్లో ఒక షార్ట్ ఉంటుంది, దాన్ని నేను థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ షార్ట్ని. అది మాత్రం నాకంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5. థ్యాంక్ యూ గైస్.